మన సుమనపల్లి రామచంద్రయ్య గారు. ముందుగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. శతాధిక చిత్ర నిర్మాత సుమనపల్లి రామచంద్రయ్య గారికి పూర్తిగా తెలుగులో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాన్ని నిర్మించిన దర్శకత్వం వహించినటువంటి యూనివర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించినందుకు గాను ఈ రోజు నమోదు పత్రాన్ని అందజేస్తున్నారు మన కేవీ రమణారావు గారు. హార్టీ వెల్కమ్ టు యూ అండి. వారి ముందుగా మనం మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కోడిరామకృష్ణ గారి అవార్డ్స్ ఇస్తున్నటువంటి సుమనపల్లి రామచంద్ర గారు, అలాగే అవార్డ్స్ కమిటీ జయశంకర్ గారికి అవార్డ్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షులు కృష్ణరాజు గారు, అలాగే చంద్రమౌళి మోహన్ గారు, పద్మశ్రీమతి మోహన్ గారు, అలాగే సుమన్ గారు, అభికాకృష్ణ గారు, విజయవాణి గారు, అలాగే రేలంగి నరసింహారావు గారు, అశోక్ కుమార్ గారు, అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపుగా ఒక 25 ప్రపంచ రికార్డులు తీసుకున్న వ్యక్తుల్లో దాదాపు ఒక 50 మంది ఉన్నారు ఈ కూర్చోవాళ్ళు. వారిలో శ్రీ సుమనపల్లి రామచంద్రయ్య గారు అంటే చాలా వైవిధ్యమైనటువంటి సినిమాలు చేస్తూ 12 నెలల్లో 13 సినిమాలు చేసి రికార్డు తీసుకోవడం జరిగింది. కోవిడ్ టైంలో జరిగినటువంటి రియల్ స్టోరీ తీసుకొని మూవీ చేశారు. దాన్ని కూడా ప్రపంచ రికార్డులో స్థానం పొందడం జరిగింది. అంతేకాకుండా ఓన్లీ ఫిమేల్ క్యారెక్టర్స్ తో మూవీ చేయడము, అంతేకాకుండా దాదాపు 120 సినిమాలు కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా ఎన్నో ప్రపంచ రికార్డులు తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆగస్టు లో కూడా ప్రపంచ రికార్డులో స్థానం పొందడం జరిగింది. 9 ప్రపంచ రికార్డు ఇవ్వడం జరిగింది. ఒకేసారి 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, 15 కెమెరాలు, 15 అంతా కూడా ప్రొడ్యూసర్ మాత్రం ఉంటాయి చేస్తూ ఆ 15 సినిమాలు కూడా నాకు తెలిసి మరి కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఆగస్టు 15కి దాన్ని కూడా ప్రత్యేకంగా మళ్ళీ ప్రపంచ రికార్డులో చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రపంచ రికార్డులో ఏంటంటే ఒక ప్రోత్సహించాలి. మనలో ఉన్నటువంటి ఎవరినైనా సరే టాలెంట్ ఉందనుకోండి, ఎక్స్ట్రాడనరీ టాలెంట్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళని గౌరవిస్తూ వాటిని ప్రపంచ రికార్డులో చేస్తూ విశ్వవ్యాప్తం చేసే రకంగా చేస్తున్నాము. అందులో గారు కూడా మేము రికార్డు జరిగింది. అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారు, కళాతపస్సు విశ్వనాథ్ గారు, ఆ తర్వాత మన చిరంజీవి స్వామి గారు కానివ్వండి, గరిపాటి నరసింహారావు గారు కానివ్వండి, గణపతి సత్యనారాయణ గారు కానివ్వండి, అంటే వీరందరూ కూడా ఇన్స్పైరింగ్ పర్సన్స్ కింద తీసుకొని సోరుసూర్ గారు కోవిడ్ టైంలో చేసిన సేవలు గుర్తిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మన మురళీమోహన్ గారికి కూడా దాదాపు 10 years అవుతున్నారు. పిలు వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయడం జరిగింది. చాలా ఏళ్ళైంది. అలాగే మన ఎన్టీఆర్ గార్డెన్ లో చేసినప్పుడు కూడా దాదాపు 15 ప్రపంచ రికార్డులో చేసినప్పుడు కూడా ఈ అయ్యప్ప స్వాముల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా గురుగారి చేతుల మీదుగా మన ప్రపంచ రికార్డులు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ దాదాపు ఒక 15,000 మెంబర్స్ హాజరవుతారంటే మేము నమ్మకం కాక ఒక 10,000 మంది అనుకున్నాం. నిజంగా ఆ రోజు 15,000 మెంబర్స్ రావడం జరిగింది. ఎన్టీఆర్ ఓపెన్ దీంట్లో వచ్చి ఆ రోజు ఘనమైన కార్యక్రమం జరిగింది. అయితే ఈ రకంగా ఎవరిలో దాగి ఉన్న ప్రతిభైన ఎలాంటి విభిన్నమైన కార్యక్రమాలైనా తీసుకొని ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ నేను యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కోఆర్డినేటర్ నేషనల్ కోఆర్డినేటర్ వర్క్ చేస్తున్నాను. బేసికలీ ఏంటంటే నేను జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్ట్ స్టేట్ ప్రెసిడెంట్. అయితే ప్యాషన్ మాత్రం ఈ కళలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కానివ్వండి, ఇలా వరల్డ్ రికార్డ్స్ లో ప్రతికూలాన్ని ప్రోత్సహించడం చేస్తూ ఉంటాను. ఈ రోజు ముఖ్యంగా శ్రీ సుమనపల్లి రామచంద్రయ్య గారు చేసినటువంటి ఒక యమకింకరుడు రిటర్న్స్ అనే మూవీని తెలుగులో ప్రపంచ చరిత్రలోనే తెలుగులో AI మూవీగా మొదటి ప్రపంచ చిత్రంగా దాన్ని గుర్తిస్తూ అతన్ని ఈరోజు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తున్నాము. ఆ నమోదు చేసినటువంటి రూపకాన్ని అభివృద్ధి సమస్యల్లో అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ సుమనపల్లి రామచంద్రయ్య గారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. మరి సార్ చెప్పినట్టుగా గత సంవత్సరం ఆగస్టు 15 ఒకేసారి 15 చిత్రాలకి
క్లాస్ కొట్టి ప్రారంభించారు. మరి అందులో ఈ రోజు మనం కొన్ని చిత్రాల పాటల్ని చూసాము, టీజర్లు చూసాము, ఏమేమి చూసాం. మరి ముఖ్యంగా కంప్లీట్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అంటే కంప్లీట్ AI తో నిర్మించినటువంటి యమ రిటర్న్స్ 1 అనే చిత్రానికి సంబంధించి మన యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం పొందింది మన యమకింకరుడు రిటర్న్స్ 1. సో మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక నేను చెప్పినట్టుగా భీమవరం ప్యాకేజ్ లో వచ్చినటువంటి చిత్రాల్లో ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 చిత్రంతో కేటీఏ కంప్లీట్ గా మారిపోయింది. రెడ్ కెమెరా ఉంటేనే సినిమా ఏమో అనుకున్నటువంటి ఆ టైంలో లేదు, చిన్న కెమెరాతో కూడా సినిమా తీయొచ్చు అని రామ్ గోపాల్ మన తుమ్మలపల్లి రామచంద్రన్ గారే ఫస్ట్ ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మరి ఇప్పుడు కూడా AI ఇంత ఫాస్ట్ గా అవుతుంది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మరి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. Once again, congratulations to all the Bhimaram parties. మరి ముఖ్యంగా అవర్ హీరో ప్రొడ్యూసర్ శ్రీ తుమ్మలపల్లి రామచంద్రన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కేవీ రమణ గారు. తర్వాత రిక్వెస్ట్ దివ్యవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఒక నిమిషం వారి స్పందన తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రఘురామ కృష్ణ గారు అలాగే ఈరోజు మన ఇద్దరికి ఇండస్ట్రీకే ఒక అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం. మనందరం కూడా పద్మశ్రీ అవార్డు శ్రీ మురళీమోహన్ గారికి, అలాగే మరి అందాల నటుడు సుమన్ గారికి, అండ్ మాకు వన్ ఆఫ్ ద కుటుంబ సభ్యులు ఎప్పుడు నాకు అంబికా కృష్ణ గారికి, అందులో ముఖ్యమంత్రి ముందు నా సినిమా ప్రొడ్యూసర్ గారు రామారావు గారికి, అలానే మా డైరెక్టర్ రేణి నరసింహారావు గారికి, అందరికీ ప్రసన్న గారికి, అందరికీ కూడా మా సహోదరులు రామచంద్రనారాయణ గారికి, మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సంఘటన